నల్లటి దట్టమైన పొగ. ఆ కాసేపటికి నేలపై చూస్తే కింద పడిన శిథిలాలు. ఆ శిథిలాల మధ్య నెత్తుటి ముద్దల్లా మనుషులు. ఇలాంటి దృశ్యాలు ఇప్పటికే గాజా చాలానే చూసింది. అక్టోబర్ 2023లో మొదలైన ఈ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దాదాపు 63,000 మంది చనిపోయారు. అందులో 20,000 మంది పసిపిల్లలంటే నమ్ముతారా? అవును, నిజమే. అసలు ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో మామూలు మనుషులకే అర్థం కావడం లేదు. ఇక పిల్లలకేం తెలుస్తుంది? అయినా అక్కడ పుట్టినందుకు వారు కూడా బలైపోయారు, బలవుతూనే ఉన్నారు. ఎందరో బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు కన్నీళ్లు ఇంకిపోయాయి. జీవం లేని చూపులతో కాలం గడిపేస్తున్నారు. తమను కూడా ఏదో ఒక బాంబు ఎప్పుడో ఒకప్పుడు బలి తీసుకోకపోతుందా అని పిచ్చిగా ఎదురు చూస్తున్నారు. ఇంత ఘోరం జరుగుతున్నా ఐక్యరాజ్య సమితి ఏమీ చేయలేదు. ఇక అగ్రరాజ్యం అమెరికా అయితే ఇజ్రాయెల్కే మద్దతు. ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య ఎన్నడో మొదలైన ఈ వైరం గత ఏడాదిగా భీకర రూపం దాల్చింది. హమాస్ అనే సంస్థ స్వతంత్ర పాలస్తీనా కోసం పోరాడుతున్నట్లు చెబుతోంది. అది చేసిన దాడిలో ఇజ్రాయెల్లో 2,000 మంది చనిపోతే దానికి ప్రతిగా మొదలైన ఇజ్రాయెల్ దాడులు ఇప్పటి వరకు 60,000 మందికి పైగా పాలస్తీనియులను బలి తీసుకుంది. విషాదం ఏంటంటే చనిపోయిన వారిలో ఎక్కువ మంది సామాన్య పౌరులే. పాలస్తీనా గాజాలో కొనసాగుతున్న నరమేధం ఇప్పట్లో ఆగేలా కనపడడం లేదు. హమాస్ సంస్థకు ఇజ్రాయెల్ అల్టిమేటం ఇచ్చింది. ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని హెచ్చరించింది. హమాస్ మాత్రం ఈ హెచ్చరికలను పట్టించుకోలేదు. ఏదోటి జరుగుతుందని అందరూ భయపడుతున్నట్లే ఈ రోజే దాడి జరిగి 20 మంది చనిపోయారు. ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఇజ్రాయెల్ మాత్రం తన పాటికి తాను దాడులు చేసుకుంటూ పోతోంది. పాలస్తీనాకు అండగా ఉంటుందని ఇరాన్ పైన దాడి చేశారు. అదేమంటే అణుబాంబు తయారు చేస్తుందని పేరు పెట్టారు. దీనికి ట్రంప్ వత్తాసు. నేను అల్టిమేటం ఇచ్చాను, వాళ్ళు వినలేదు, అందుకే దాడి జరిగిందని ఓపెన్ గా చెప్పాడు. అయినా ఏ ఐక్యరాజ్య సమితి కూడా ఖండించలేదు. అసలు అది ఉందని కూడా ఇప్పుడు ఎవ్వరికీ అనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ట్రంప్ ఈసారి మాత్రం పక్కాగా తన బిజినెస్ ప్లాన్ అమలు చేసుకుంటూ పోతున్నాడు. ఆయిల్ నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కంట్రోల్లోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎత్తుగడలు వేస్తూ వాటికి తగ్గట్టుగానే ప్రకటనలు, ట్వీట్లు చేసుకుంటూ పోతున్నాడు. ఇందులో ఇజ్రాయెల్ కూడా ఓపెన్ గానే భాగస్వామిగా మారింది. బలవంతులదే రాజ్యం అన్నట్లే ఉంది నేడు ప్రపంచ పరిస్థితి. ట్రంప్ సుంకాల విధింపును ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. అసలు నేరుగా తప్పు అని చెప్పడానికే కొందరు భయపడుతున్నారు. కాకపోతే చాలా దేశాలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాయి. రష్యా, చైనాలు మాత్రం ఈ ప్రపంచ పరిణామాలను పరిశీలిస్తూ ప్రస్తుతానికి ఆత్మరక్షణ వ్యూహాన్ని ఫాలో అవుతున్నాయి. అందుకేనేమో గాజాకు రక్షణగా వారితో పాటు ఏ దేశమూ ముందుకు రావడం లేదు, ఒక్క ఇరాన్ తప్ప. ఇక జరుగుతున్న మారణ హోమాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేదు ఈ ప్రపంచం.